హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పాఠశాలల పక్కనే చెత్త కుప్పలు, ఇబ్బంది పడుతున్న విద్యార్థులు చెత్తను తొలగించాలంటున్న ప్రజలు. ఇక పాఠశాల ఆవరణ, ఇది పాఠశాల ఆవరణ దగ్గరనే మొత్తం ఇక చెత్త చెదరం ఎట్లా ఉంది, మరీ ఘోరం. ఇక సనత్ నగర్ డివిజన్లోని హనుమాన్ టెంపుల్ గోశాల గోడ పక్కన స్థానికులు చెత్త వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ గోడకు ఆనుకుని 2 పాఠశాలలు ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ఈ దారిలో ప్రయాణించే విద్యార్థులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కుప్పాల నుంచి వెలువడే దుర్వాసన అపరిశుభ్ర విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణం స్పందించి ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు మరి ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటారు. అది కూడా పాఠశాలల దగ్గరనే విద్యార్థులు చాలా అనారోగ్యంగా గురవుతూ ఉంటారు. మరి ఆ వాసన వల్ల, దోమల వల్ల మొత్తం వైరల్ ఫీవర్స్ వస్తాయి. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఖచ్చితంగా ఈ యొక్క చెత్త వేసేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ చెత్త వేయద్దని చెప్పి, చెత్త వేస్తే ఖచ్చితంగా ఫైన్లు వేయండి గట్టిగా. అవసరమైతే ఏం చేయాలంటే అక్కడక్కడ సీసీ కెమెరాస్ పెడుతుంటారు కదా, ఇలాంటి ప్లేస్లలో సీసీ కెమెరా పెట్టాలి. ఏం చేయాలి, ఎవరైతే చెత్త వేస్తుంటారో వాటి ఫోటోలు క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసి బహిరంగంగా పెట్టాలి. అంతే, ఆడనే ఫోటో పెట్టాలి. ఒక ఫోటో ఏర్పాటు చేసి ఆడ పెట్టాలి. పెట్టే మళ్ళీ ఏడిగా ఇప్పుడు ఏమంటారు, రీసెంట్గా మన సిగ్నల్ కాడ ఎవరైతే ఇంతకుముందు ఒకటి ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయి కదా, ట్రాఫిక్ రూల్స్ అధిగమించకుండా మన రూల్స్ పాటించకపోతే వాళ్ళు బోర్డు పట్టుకొని సిగ్నల్ కాడ నిలబడుతుంది కదా, అట్లా కూడా అట్లే చేయాలి. ఇక శంషాబాద్ చౌదరిగూడలో ఘరానా మోసం, రిజిస్టర్ సంతకం స్టాంప్ ఫోర్జరీ చేసిన గనుడు, చనిపోయిన వ్యక్తి ఫ్లాట్ కాజేసిన కుట్ర, నకిలీ పత్రాలు స్టాంప్ పేపర్లు స్వాధీనం, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంట. మరి వ్యక్తి చనిపోతే మరి వాళ్ళ పైన వాళ్ళ ఫ్లాట్ను కబ్జా చేయాలని ఫోర్జరీగా సంతకం, సబ్ రిజిస్టార్ సంతకమే పెద్ద ప్లానింగే రిజిస్టర్ చేసిన. మరి ఇంత జరుగుతున్నా కానీ మరి ఇక అధికారులు అయితే మరి పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు మరి అక్కడ. ఇక 55వ స్నాతకోత్సవ అగ్రివర్సిటీ ముస్తాబు, ఏర్పాట్లను పరిశీలించిన అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య అంట. మరి అగ్రివర్సిటీ 55వ స్నాతకోత్సవాన్ని ఆగస్టు 2వ తేదీన నిర్వహించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అయితే శుక్రవారం PGTAU ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయితే ప్రకటించడం జరిగిందంట.